కమాన్ ఫ్రెండ్స్, నేను మీకు ఒక మంచి స్టోరీ ఒకటి చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మోటివేట్ చేయాలని నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా మోటివేట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఐ హావ్ టేకెన్ సో మెనీ మోటివేషనల్ క్లాసెస్ ఇన్ మెనీ ఏరియాస్. చాలా స్థలాలలో, చాలా కాలేజెస్లో, యూనివర్సిటీస్లో నేను మోటివేషన్ క్లాసెస్ తీసుకున్నాను. వారు మోటివేట్ అయ్యారు, మంచి రిజల్ట్ కూడా చూశారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మరి సోదరులు నాకు కనపడుతున్నారు. వెరీ గుడ్, చాలా సంతోషం. మీరందరూ మొదటగా అంటే ఆసక్తిని పెంచుకోవాలి. మీరు ఏ కార్యం చేయాలనుకుంటున్నారో, ఏ క్రియనైతే మీరు పొందాలనుకుంటున్నారో, ఏ వండర్ అయితే మీ జీవితంలో రావాలని మీరు కోరుకుంటున్నారో దాని కొరకు ఆసక్తిగా పనిచేయాలి. యు మస్ట్ బి వెరీ వెరీ కీన్ అండ్ యూ షుడ్ పొసెస్ ఇంట్రెస్ట్ అండ్ జీల్. రైట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనలో ఆసక్తి పోతుందో అప్పుడు మనం పూర్తి స్థాయిగా రిజల్ట్ చూడలేం. రైట్, నేను మీకు ఒక స్టోరీ చెప్పాలని ఆశపడుతున్నాను కదా. ఒక దేశంలో ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకు వేట అంటే మహా పిచ్చి. కనుక ఆయన ఆల్మోస్ట్ ప్రతిరోజు కూడా ఈయన వేటకి వెళ్తుండేవారు. కత్తులు, కరాటాలు మరి వాటిని పట్టుకెళ్ళి ఆయన స్వతహాగా ఆ వేటను మరి చేసి అక్కడ ఏదో జంతువుని చంపి ఆ జంతువుని తీసుకురావడం చేస్తుండేవాడు. అలాగ ఒక రోజున ఆయన వేటకు వెళ్ళి మరి వేటాడుతుండగా ఆయన కత్తి ఒకటి బ్రేక్ అయిపోయింది. అది విరిగిపోయింది. కత్తికి పిడి ఉంటుంది కదా, ఆ పిడి బ్రేక్ అయిపోయింది. సరే, ఇక చాలా మట్టుకు నేను మరి వేట చేశాను కదా ఇంకా అని ఆయన ఆ మెటీరియల్ పట్టుకుని వస్తూ ఆయన రాజ్యానికి వస్తుండగా దారి మధ్యలో ఈ కత్తులను మరి గుణపాలను పారలను తయారు చేసే ఒక వ్యక్తి, ఒక ఆచార్య గారు ఆయన కనబడ్డారు. ఆయన చేస్తుండగా ఈ కత్తిని, ఆ పిడిని బాగు చేయమని చెప్పి ఆయన వెళ్తూ అన్నాడు. ఇది ఎప్పుడు ఇస్తామంటే రేపు రండి అయ్యగారు అన్నాడట. సరే అని తర్వాత రోజునే ఒక వ్యక్తిని ఆయన దగ్గరికి పంపించి కత్తి అయిందా లేదని అయ్యగారు అడిగారు అని చెప్పినప్పుడు అవ్వలేదు, రేపు రండి అన్నాడట. మళ్ళా తర్వాత రోజు రాజుగారు పంపిస్తే ఇంకా అవ్వలేదు, అది మళ్ళా రేపు రండి అన్నాడట. అలాగా 4 times ఆయన పంపించినటువంటి వ్యక్తితో రేపు రండి అన్నాడట. ఏంటి కదా కమ్యూనిస్ట్ దీంట్లో మరి అని రాజుగారే మారు వేషంలో ఆ వస్తువులను తయారు చేస్తున్నటువంటి మరి కత్తుల్ని, కొడవల్ని, గుణపాలని, పారలను తయారు చేస్తున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వేరే వ్యక్తిగా మారువేషం వేసుకుని వచ్చేటప్పటికి ఈ వ్యక్తి లేడు అక్కడ. ఆయనకు బదులుగా ఆయన భార్య అక్కడ చిన్న చిన్న పనులన్నీ చక్కబెడతా ఉన్నది. అప్పుడు ఈయన అడిగాడట, అమ్మ మీ ఆయనగారు లేరండి అయ్యా, ఆయన మరి ఆయనకి కొన్ని ఆవులు, గేదెలు ఉన్నాయి, ఆ జంతువులు అంటే ఆయన మరి ప్రేమ కాబట్టి వాటికి గడ్డిని మరి ఆహారం పెట్టడానికి వెళ్ళారు, వస్తారండి అని. ఈ లోపల రాజుగారు మారువేషంలో ఆవిడతో మాట్లాడుతుండగా ఈవిడ దగ్గరికి ఒక 5-6 మంది రైతులు పోలోమని వచ్చారట. ఈ రైతులందరూ కొడవలు కావాలని, కత్తులు కావాలని, గుణపాలు కావాలని, పార్లు కావాలని ఆవిడ మీద స్ట్రెస్ తీసుకొచ్చారట. అప్పుడు పక్కనే మారువేషంలో ఉండడం రాజుగారు, ఏమిటమ్మా బాబు మీరు అందరూ ఎలా వచ్చేసారు ఒకేసారి అంటే, మరి మా దేశంలో ఈ ప్రాంతంలో మాకు రాజుగారు సరిగ్గా సరైనటువంటి పరికరాలు ఏర్పాటు చేయటం లేదు, కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ఆ పరికరాలు లేక కొరతతో బాధపడుతున్నామండి అని అక్కడ ఉన్నటువంటి ఒక రైతు చెప్పాడట. అప్పుడు ఈ మారువేషంలో ఉన్న రాజుగారు అన్నారట, మరి రాజుగారికి విషయం తెలుసంటే, రాజుగారికి తెలిసండి అయ్యగారు, రాజుగారికి తెలుసు కానీ రాజుగారు దీని మీద ఆసక్తి చూపించడం.
మరి ఆయన ఎప్పుడు కూడా కత్తులు కరాటాలు వేసుకుని ఆయన అడవికి పోయి జంతువుల్ని చంపి మరి జంతువులు వేటాడుతూ ఉంటాడు అని చెప్పడం జరిగిందట. విచిత్రం ఏంటంటే ఈయన రాజుగారని ఆయనకు తెలియదు. అప్పుడు ఈ లోపల ఈ మాటల్లో జరుగుతుండగా మరి ఈ కత్తులు కరాటాలు మరి గొడవలు తయారు చేసే ఆచార్య గారు సడన్గా వచ్చారట. మరి వచ్చినప్పుడు రాజుగారు అడిగారట. సరే, ఇప్పుడు రాజుగారు అక్కడికి వచ్చినటువంటి ఆచార్య గారు ఇంటరాక్ట్ అయ్యారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు రాజుగారు మారువేషంలో రాజుగారు అడిగారట, రేపురా 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 అని 4 సార్లు ఇప్పటికే చెప్పావు, దీనికి గల కారణం ఏమిటి అని అడుగుతుంటే, అయ్యా మీరు చూస్తున్నారు కదా నా దగ్గరకు వస్తున్నటువంటి రైతు సోదరులు, ఏ దేశానికైనా కూడా వెన్నెముక వ్యవసాయం కదా, అట్లాంటి వ్యవసాయానికి పరికరాలు పనిముట్లు చాలా అవసరము. అవి లేకుండా మరి రైతులు మాత్రం ఏం చేయగలరు, వారి కొరకు రాత్రనక పగలనక నేను పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి మరి వాటికి మరి మన ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం కనుక నేను మీ పని చేయలేకపోయాను అని అన్నాడట. నిజానికి ఆ పని కావాలని ఆచార్య గారు చేయలేదు. కారణం ఏంటంటే ఇతడు వేటకు వెళ్ళి మరి జంతువులు చంపడం అనేది అతడు అస్సలు ఇష్టపడలేదు. రాజుగారితో ఈయన అన్నాడట, ఇంత మంచి పదవిని పొందినటువంటి మరి మన రాజుగారు, ఈ ఆచార్య గారు కూడా రాజుగారిని తెలియనట్టుగా, ఇతడు రాజు అని తెలియనట్టుగానే ఆయన కూడా బిహేవ్ చేస్తున్నాడు. పదవి పొందిన తర్వాత పౌరుషంతో బలంగా పనిచేయవలసినటువంటి రాజుగారు, ఆకాశాన్ని హద్దుగా మరి ఉంచుకోవాల్సినటువంటి మన మహారాజు గారు రైతుల పట్ల చాలా చులకన స్వభావాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మన దేశంలో చాలా సమస్యలు ఏర్పడ్డాయని చెప్పినప్పుడు రాజుగారి మనసులో చలనం వచ్చేసిందట. వెంటనే ఇక మరో మాట లాడకుండా తన మరి వాహనాన్ని ఎక్కి చాటుగా రాజ్యంలోకి వెళ్ళిపోయి ఆ వ్యక్తిని పిలిపించుకున్నాడట. ఆ వ్యక్తిని పిలిపించి, ఇలాంటి వ్యక్తి మన దేశానికి అవసరమని మంత్రిత్వంలో అతనికి ఒక భాగాన్ని ఇచ్చి, మరి అతని ద్వారా వేరే మరి కార్మికులకు తెలియజేసి అనేక రకమైనటువంటి పనిముట్లని మరి తయారు చేసే విధంగా ఒక ప్రోగ్రామున ఆ రాజుగారు తయారు చేయించారు. తద్వారా ఆ దేశంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరి వ్యవసాయ కార్మికులకు మరి కూలీలకు రైతులకు పనిముట్లు పరికరాలు బాగా దొరికాయి. ఈ కథలో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఒక మనిషి యొక్క ఆసక్తి అతన్ని ఆకాశాన్ని పట్టుకునేంత గొప్పగా అతన్ని ఎదిగింపచేస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆకాశమే హద్దుగా పనిచేయాలి, ఆశతో పని చేయాలి, అలసిపోకూడదు. ఏ విద్యార్థి అయినా, ఏ కార్మికుడైనా, ఏ ఉద్యోగస్తుడైనా, మరి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వ్యక్తి అయినా సరే, జీల్ అనేది అతనిలో చనిపోకూడదు. అతడు సాధించేంత వరకు అతని పట్టును విడిచిపెట్టకూడదు. ఎందుకంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని సామెత మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులారా, ఈ రోజున మంచి మోటివేషనల్ క్లాసులోకి మీరు అటెండ్ అయ్యారు. నేను సింపుల్గా ఈ స్టోరీ మీకు చెప్పాను. రాజుగారిని కూడా మార్చినటువంటి ఆ చిన్న కార్మికుడు ఎంతగా మంచి పదవి పొందాడో, అంతకంటే మంచి పదవులు మీరు మంత్రిత్వంలో అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో పొందాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.